హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇంకా టైం అయితే దాదాపుగా 5:30 నుంచి 5:15 మధ్యలో ఉన్నదండి. అలా మార్నింగ్ పూట చాలా చల్లగా వింటర్ స్టార్ట్ అవుతుందని కదా, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇలాంటి స్టార్టింగ్ టైంలోనే రాను అస్సలు బయటకి రాలేమన్నమాట. అన్నీ అంటే స్వెటర్ కానీ మఫ్లర్ కానీ కప్పుకొని రూమ్లో తలుపులన్నీ వేసుకొని కూర్చోబుద్ధి వేస్తుంది. ఇప్పుడే కాసేపు అలా బయట కొంచెం తిరుగుతున్నాను. ఇంకాను వెయిట్ చేస్తున్నాను అనమాట. వాటర్ వచ్చేస్తుందండి మాకైతే. ఈ టైంలోనే చక్కగా వాటర్ అన్నీ ఫిల్ చేసుకొని ఇంకా వంట రొటీన్లోకి అయితే వచ్చేస్తూ ఉంటాను. రోజు ఇంచుమించుగా రొటీన్ ఇలాగనే ఉంటుంది. సో ఫస్ట్ పాలు మరిగించేస్తాను. రకరకాలుగా మజ్జిగ తోడబెట్టాలి, కాఫీ కలుపుకోవాలి, ఇవన్నీ కూడా. సో పదండి బ్లాగ్లోకి అయితే వచ్చేద్దాము. ఈరోజు ఒక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటానండి. అది కూడా ట్రెడిషనల్ రెసిపీ. ఏంటో ఇది చూస్తే మీకు తెలుస్తున్నదా? అరటి పువ్వు అనమాట. అరటి పువ్వుతో రెసిపీ. ఇదైతే చేయడం చాలా టైం టేకింగ్ అని మనలో చాలామంది స్కిప్ చేసేస్తుంటాం. కానీ ఓపిక్గా చేసుకున్నామంటే ఇంతకంటే హెల్దీ రెసిపీ, ఇంతకంటే టేస్టీ రెసిపీ మరి ఇంకోటి ఉండదు. అయితే తెలిసిన వాళ్ళు ఒక 2 అరటి పువ్వులు ఇచ్చారనమాట. దాంతో నేను 2-3 రకాల రెసిపీలు అయితే చేశానండి. సో ఫస్ట్ ఏంటంటే పొడి పప్పుతోటి చేస్తారు, అండ్ నువ్వుల పొడి వేస్తారు, ఆవు పెట్టేసి చేస్తారు, అండ్ ఇది వచ్చేసరికి కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటున్నాను ఈరోజు. సో ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి క్లీన్ చేసేస్తున్నాను అనమాట. వీటిని ఏమంటారు కదా, దొంగలు అని చెప్పేసి అంటారు కదా, ఇదే ఎక్కువ టైం అనమాట. సో ఇంకా ఆ తొక్కలాగా ఉంది కదా, అది కూడా ఫ్రై చేసుకుని తింటూ ఉంటారు. కానీ కొంచెం ముదిరిపోతే మనం తినలేమన్నమాట. కాబట్టి లేతగా ఉన్నట్టుగా మనం చూసుకోవాలి. సో ఇదిగోండి ఇవన్నీ క్లీన్ చేయడానికి దాదాపుగా నాకైతే అరగంట పట్టేస్తుంది. సో నేను ఇంకా అమ్మ కలిసి క్లీన్ చేస్తాం అనమాట. ఎందుకంటే లంచ్ ముందు రోజు చేసామంటే కసబారిపోయి కొంచెం బ్లాక్ కలర్ వచ్చేస్తుందండి. కాబట్టి మార్నింగ్ చేస్తున్నానంటే అప్పుడే మేము క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఇవి చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నేనైతే మిక్సీ పట్టేస్తున్నానండి. మిక్సీ పట్టినా కూడా మనకి చక్కగా కొబ్బరి కూరలాగా వచ్చేస్తుంది, ఎటువంటి సమస్య లేదు. అయితే కట్ చేసుకున్నా కూడాను అంటే పూర్వం ఏంటంటే అమ్మమ్మలు నాయనమ్మలు ఓపిక్గా కూర్చొని కట్ చేసి ఇచ్చేవారనమాట. ఇవాళకి మన చేతిలో టైం ఉంటున్నది ఏంటండి చెప్పండి. సో ఇంకా ఇవన్నీ చేసుకుంటూనే నాకు క్లీన్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. కాబట్టి మిక్సీ పట్టేశాను. ఇదేంటిది నల్లగా అయిపోయిందా అని చెప్పేసి స్కిప్ చేసికండి. ఇది ఏంటంటే కసగా ఉంటుంది కదా అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే ఇవి మనం మిక్సీ తిప్పేటప్పుడు ఒక్కసారిలోని కొబ్బరి కూరలో అయిపోదండి. పల్స్లో 2-3 సార్లు తిప్పుకోవాలి. వీలైతే 2 ట్రిప్పులుగా చేసుకుంటే ఇలా మనకి కొబ్బరి కూరలాగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం టైం టేకింగ్ అనుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, కొంచెం సాల్ట్ వాటర్లోని ఇది మనం ఉడికించేస్తున్నాం. చాలా అంటే త్వరగా ఉడికిపోతుంది. ఈ ప్రొసీజర్ అంతా చాలా ఈజీ అనండి. ఒక్కటే కష్టం ఏంటంటే అది క్లీన్ చేసుకోవడం, అదే చాలా టైం టేకింగ్ అనమాట. సో ఇదిగోండి కొంచెం ఉప్పు పసుపు వేసేసి మనం కొంచెం ఒక 2-3 ఉడుకులు వచ్చేదాకా మనం ఇప్పుడు ఉడికించేస్తున్నాం అనమాట. చూసారు కదా, మనం మిక్సీ పట్టంగానే కొంచెం కసబారిపోయి బ్లాక్ కలర్ వచ్చింది. కానీ మనం ఇలా హాట్ వాటర్లో వేసిన కానీ దాని ఒరిజినల్ కలర్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ కొంచెం చెప్పాను కదా, కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసానండి. ఇది కూడా వితిన్ మినిట్స్లో మనకి ఉడికిపోతుంది. అయితే దీనికి ఏంటంటే ఈరోజు కొంచెం కొబ్బరి అంటే కొబ్బరి కూర యాడ్ చేస్తానండి. అసలు ఇప్పుడు కార్తీక మాసం కదండి, అరటి చెట్టుతలకి ఏ పార్టీ కూడాను వదిలిపెట్టరు. ఇప్పుడు అరటి దవ్వైనా, ఆ తర్వాత కార్తీక పౌర్ణమి రోజు ఆ దొప్పు అంటారు కదా, దాంట్లో దీపారాధన చేసుకుంటే కానీ ఎంత మంచి పుణ్యం కదా. కాబట్టి ఇంకా అరిటాకు భోజనం అబ్బా మరి మాటల్లో అడగడానికి లేదు. సో ఇక్కడ ఇదిగోండి మిక్సీ జార్లో వేసాను కొంచెం పచ్చి కొబ్బరి. సో ఇంకా కొంచెం వేసాను అల్లం. అల్లం అయితే చిన్న చిన్న ముక్కలు 2 వేసానండి. ఒక 2 గ్రీన్ చిల్లీ మరో 2 వేసున్నా బాగుండే. ఎందుకంటే కొంచెం కసగా ఉండే కర్రీకి కొంచెం స్పైసీ యాడ్ చేస్తే స్పైసీగా ఉంటే బాగుంటుంది. అండ్ కొంచెం జీలకర్ర. సో కర్రీ చెప్తే నమ్మరండి, చాలా బాగా వచ్చిందనమాట. సో ఇదిగోండి కొంచెం తాలింపు వేసాను అండ్ మంచిగా కరివేపాకు వేసానండి. ఈ ఫ్లేవర్ మంచిగా పట్టేయాలి మనకి. ఇంకా ఉడికించిన అరటి పువ్వు. ఇదైతే నాకు పనసపొట్టు ఐడియా ఉంది కదా, ఆ కర్రీలా నాకు అనిపించిందండి. అంత టేస్టీగా ఉందన్నమాట. ఇది హెల్దీ కూడా, చాలా మంచి రెసిపీ అండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ మరి కొంచెం సాల్ట్ ఇంకా పసుపు కూడా వేసేసాను. అండ్ ఇప్పుడు నేను వేసుకుంటున్నాను కొబ్బరి కూర. ఇందులో మనం అల్లం ఇవన్నీ వేసాం కదా, అల్లం ఫ్లేవర్ దేనికి వేసినా కూడా, దేంట్లో యాడ్ చేసినా కూడా రెసిపీలో మంచి ఫ్లేవర్ వస్తుందండి నాకు అడిగితే, వెల్లుల్లిపైకి పోల్చుకుంటే. సో మనలో చాలామంది కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి కూడా స్కిప్ చేస్తుంటారు. వాళ్ళకి ఇది మంచి రెసిపీ అండి. సో ఒకరు కామెంట్ కూడా పెట్టారు, లంచ్ బాక్స్ రెసిపీ షేర్ చేయండి అని చెప్పేసి. చూడండి, ఉల్లి వెల్లుల్లి లేకుండా మనకి కార్తీక మాసంలో ఒక ఇంతకంటే మంచి రెసిపీ
ఉంటుందా చెప్పండి? ఉంటుంది. బోల్డన్ని రెసిపీలు మనం చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా. బట్ ఇదైతే చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇక్కడ కౌంటర్ టాప్ మరొకసారి క్లీన్ చేసుకుంటున్నానండి. ఏంటంటే ఫ్రీజర్లోని కొన్ని గ్రాసరీస్ అయితే పెట్టేశానండి. అవేంటంటే బ్యాలెన్స్ ఉన్న గ్రాసరీ అనమాట. అంటే బాక్స్లో పెట్టేసి సగం ప్యాకెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీజర్లో పెడితే కొంచెం అంటే ఫ్రెష్గా ఉంటున్నాయి అనమాట. అవి ఒక్కొక్క ప్యాకెట్ పెడుతూ ఏంటంటే నిండిపోయింది. మరి ఇంకొక దానికి ప్లేస్ లేదనమాట. మేదగూట్లో చూస్తున్నారు కదా, అన్ని మసాలాలు ఏవైతే హోమ్ మేడ్ మసాలాలు అవన్నీ కూడా ఉంచుకున్నాను. ఈవెన్ బటర్ చీజ్ కూడా ఉంచానండి. సో ఇవన్నీ ఏంటంటే ఆర్గనైజ్ చేసుకుంటాను అని చెప్పేసి, అలాగని చెప్పేసి ఏవో బాక్సులు డబ్బులు పెట్టి కొనిలేదు, ఇంట్లో ఉండే దాంట్తోటే చేస్తున్నాను. అప్పటికి ఒక అంటే ప్లాస్టిక్ సీట్ ఒకటి పరిచాను. సో దట్ ఏంటంటే ఎక్కువ డర్టీ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి చూస్తున్నారు కదా. సో ఇదిగోండి పూర్వం ఏంటంటే ఇందులో రుబ్బు కూడా ఉంచేసేదాన్ని. కానీ ఆ హోల్స్లోకి ఆ రుబ్బు కొంచెం పడిపోవడం, పాడైపోవడం ఏమైనా అంటే అవుతాయని చెప్పేసి మరి ఉంచట్లేదు అనమాట. ఎంత పెద్ద ఫ్రిడ్జ్ వచ్చినా సరిపోదండి మనకి. సో ఫస్ట్ అయితే సింగిల్ డోర్ ఉండే, డబల్ డోర్ వస్తే నేను హ్యాపీగా అన్నీ ఉంచుకుంటానని చెప్పేసి అంటే ఇది కూడా సరిపోవట్లేదు అనమాట. సో ఇదిగోండి కొంచెం ఏంటంటే రబ్బర్ బ్యాండ్స్ అన్నీ ఇటు అటుగా ఉన్నాయి కదా, ఒక బాక్స్లో ఒక పేపర్ పరిచేసాను. సో దట్ ఏమైనా పడితే దాంట్లో పడుతుంది. ఇది అందరికీ మనం తెలిసిన టిప్పే. సో ఇదిగోండి ప్యాకెట్స్ అన్నీ ఏంటంటే ఒక దాంట్లో పెట్టేస్తే కొంచెం గజిబిజిగా లేకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి చేస్తున్నా. అండ్ ఈరోజైతే ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఉందండి, పిలిచారనమాట. దానికోసం నేను గబగబా రెడీ అవ్వాలి. సో ఇదిగోండి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా షేర్ చేశాను. ఇదైతే నాకు చాలా ఇష్టం. గెట్ రెడీ విత్ మీ అంటే మీరు అనుకోవచ్చు ఏదో పెద్ద మేకప్ ఇవన్నీ ఉంటుంది అని చెప్పేసి. సో అలా కాదు, సింపుల్గా నేను ఎలా రెడీ అవ్వడానికి ఇష్టపడతానో అదైతే మీతో ఇప్పుడు నెక్స్ట్ షేర్ చేస్తాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇదిగోండి ఫస్ట్ అయితే ఇది మొన్న శ్రావణ శుక్రవారం రోజు తీసుకున్న శారీ అనమాట. ఆ తర్వాత మరి కట్టలేదు అసలు. సో ఫస్ట్ ఏంటంటే ప్రీ ప్లేటింగ్ చేసేసాను, సేఫ్టీ పిన్స్ పెట్టేశాను. మనకి కొంచెం ఈజీ అవుతుందండి కొంచెం ఐరన్ చేసేస్తే. మనం సిల్క్ మోడ్లో పెట్టేసి, అంటే నేనేం చేశానంటే సిల్క్ మోడ్లో పెట్టేసి ఇదైతే 5 to 6 పెటల్స్ లాగా మనం ఇలాగ పళ్ళు తీసుకున్నాను. సేఫ్టీ పిన్స్ అయితే కనీసం ఒక 4-5 పెట్టాను. అండ్ ఇదైతే ముందుకు వస్తుంది కదా, ఆ పార్ట్ కూడా కొంచెం మనం ఐరన్ చేసేస్తే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది కొంచెం సిల్క్ మిక్స్ కాబట్టి ఐరన్ అక్కర్లేదు. పట్టు శారీస్ వాటికి ఏంటంటే కొంచెం మనం ఇలాగా ప్లేట్స్కి కొంచెం ఐరన్ చేసేసామంటే మంచిగా కుచ్చుళ్ళ దగ్గర మంచిగా వస్తుంది. అండ్ ఆర్నమెంట్స్ ఏమంటే సింపుల్గా ఒక చైన్ అయితే వేసుకుంటున్నానండి. హెవీ జ్యువెలరీ వేసుకోవడం అంటే శారీ తగ్గట్టుగా మనం వేసుకుంటాం, దీనికి అంత నాకు నెససరీ అనిపించలేదు. ఇంకా తీసుకున్నాను మ్యాచింగ్ బ్యాంగిల్స్, ఇంకా నార్మల్గా ఒక లిప్స్టిక్ తీసుకున్నానండి, ఇంకా నార్మల్ స్టిక్కరే. అండ్ మెయిన్ ఏంటంటే కుంకుమ ఉంటుంది, అది పెట్టుకుంటేనే మనకి ఫుల్ఫిల్ అయినట్టే మేకప్. ఇంకా శారీ విషయానికి వస్తే ఇది ఏజీలో తీసుకున్నానండి, 1100 రూపీస్ పడింది. లిప్స్టిక్ సెట్ చూస్తున్నారు కదా, ఇదైతే నాకు 2-3 పీసెస్ ఉన్నాయన్నమాట. అదే కొంచెం నేను అప్లై చేసేస్తూ ఉంటాను. హెవీ మేకప్ ఎప్పుడు వెయ్యను బహుశా కూడా, అంటే సమంగా మనకి సెట్ అవ్వాలి కదా. సో ఇదిగోండి ఓవరాల్ లుక్ అయితే ఇలాగున్నది. నాకైతే భలే నచ్చింది. మీకు ఎలా ఉంది అంటే తప్పకుండా కామెంట్ చేయండి. కమింగ్ టు అనదర్ రెసిపీ, ఇదైతే ఉసిరి పచ్చడి. ఈ సీజన్లో మనకి బోల్డ్ అన్ని ఉసిరికాయలు దొరుకుతాయి కదా, మనం చక్కగా ఉసిరి పచ్చడి చేసుకోవచ్చు, ఉసిరికాయలతో పులిహోర కూడా చేసుకోవచ్చు. చాలా అంటే బోల్డ్ అనే రెసిపీస్ ఉన్నాయి. ఇదైతే ఇన్స్టెంట్ పచ్చడి చేసుకుంటున్నాను, నీళ్ళు పచ్చడి కాదు. సో ఫస్ట్ అయితే ఉసిరికాయలు మంచిగా కడిగేసాను, ఆరబెట్టేసానంటే ఇది ఈవినింగ్ చేశాను, ఫంక్షన్ నుంచి వచ్చాక చేశాను అనమాట. నార్మల్గా ఒక పేపర్ పరిచేసి ఆరబెట్టాను. ఇప్పుడైతే కొంచెం మెంతిగుండ అంటే రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు అండ్ మెంతులు చిట్పట్లాడిన దాకా ఉంచానమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఉసిరికాయలు స్టీమ్ చేస్తున్నాను. బేసిక్గా ఇడ్లీ కుక్కర్లో చేసినా అయిపోయేది, వీడియో తీస్తున్నాను కదా. ఇడ్లీ కుక్కర్ అయితే నల్లగా మాడిపోయిందండి, చూసడానికి కూడా బాగలేదు. కాబట్టి కడాయిలో వాటర్ పోసేసి ఒక గిన్నె బోర్లించేసి దానిపైన టోపీలాగా ఒక ప్లేట్ పెట్టేసి, చూస్తున్నారా మన ఐడియాస్ ఏ లెవెల్ వరకు ఉన్నాయో. ఇంకా కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసి మూత పెట్టేశాను అనమాట. ఇదైతే నాకు కొంచెం 1/2 గంట టైం పట్టింది అలాగా స్టీమ్ అవ్వడానికి. ఇంకాను ఇదిగోండి కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే ఆవాలు అండ్ మెంతులు మిక్సీ పట్టలేదండి, కచ్చాపచ్చ కొంచెం బరకలాగా దంచానమాట. నిలువ పచ్చడి కూడా పెడుతూ ఉంటారు, దానికి ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు చెప్తున్నాను కదా, ఈ మధ్యన లెస్ ఆయిల్ రెసిపీసే చేస్తున్నాను. ఈవెన్ పచ్చళ్ళు కూడా మనం చక్కగా లెస్ ఆయిల్తో చేసుకోవచ్చు. సో ఇదిగోండి కొంచెం స్టీమ్ అయిపోయాయి. గ్రీన్ చిల్లీ మంచి వాసన వచ్చిందండి, మెంతిపొడి మంచి వాసన, అండ్ ఉసిరికాయలు కూడా ఇవైతే ఊరబెట్టేసి కూడా తినేయొచ్చు. అసలు మీకు ఐడియా ఉంది కదా, ఉసిరికాయలు తినేసిన తర్వాత మంచినీళ్ళు తాగితే చాలా స్వీట్గా అనిపిస్తాయి. సో నాకు చాలా ఇష్టం అనమాట. చూసేసరికి కొంచెం ఫాక్తో టెస్ట్ చేశాను, ఉడికిపోయాయి అనమాట, మంచిగా స్టీమ్ అయిపోయాయి. ఈ సీడ్స్ అన్ని మనం తీసేయాలన్నమాట.
ఈ పచ్చడి ఏంటంటే అంటే నైట్ ఎందుకు చేస్తున్నానంటే మార్నింగ్ తింటామంటే ఒక పూట ముందర చేసామంటే వేసిన మెంతి పొడి, ఈ ఉసిరికాయ తలక కస ఏదైతే ఉందో అన్నీ సెట్ అయిపోయి ఊరుతుందనమాట. ఊరితేనే మనకి వేడి వేడి అన్నట్లు కొంచెం నెయ్యి వేసుకుని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది. మరికొన్ని ఉసిరికాయలు అయితే ఉంచాను, మురబ్బా చేయమంది అమ్మాయి, బట్ బెల్లం లేదు కాబట్టి వెయిట్ చేస్తున్నా. సో ఇదిగోండి, సో ఎంత వేడిగుందంటే చేయి సురికిపోతుంది. సో ఇంకా ఇదిగోండి, ఇవన్నీ మనం మిక్సీ పట్టేయాలి. సో మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటాను కొంచెం పసుపు. ఎగ్జాక్ట్గా చింతకాయ పచ్చడి మీకు ఐడియా ఉంది కదా, నాకైతే అలానే అనిపించిందండి. ఇప్పుడు ఈ సీజన్లో చింతకాయలు కూడా వచ్చేస్తాయి, అంటే మా ఆయనకి మార్కెట్లో కనబడలే, లేకపోతే వెంటనే తీసుకొస్తారు. సో ఇదిగోండి కొంచెం వేసాను పసుపు, అండ్ సాల్ట్ అయితే కొంచెం ఎక్కువ వేసానండి, ఎందుకంటే ఏ పచ్చళ్ళలో అయినా కూడా మనకి సాల్ట్ ఆ మాత్రం ఎక్కువ పడుతుంది. సో 2 స్పూన్ వరకు వేసాను, ఒకవేళ అవసరం అనిపిస్తే మరి కొంచెం తర్వాత రుచి చూసి వేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇంకాను కొంచెం చింతపండు ఎందుకు అని అంటే ఉసిరికాయ ఓన్లీ వేసామంటే ఆ కాసే తెలుస్తుంది, చింతపండు వేస్తే కొంచెం పులుపు యాడ్ అయిపోయి మంచి బాగుంటుంది. సో మిక్సీ పట్టేసాను, వాటర్ ఏంటి యాడ్ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ వేసాను కొంచెం ఆయిల్ అండ్ తాలింపులో కంపల్సరీ హింగు వేస్తాను ఎప్పుడు కూడా. అండ్ హింగు మంచిగా నూనెకి పట్టేసిన తర్వాత కొంచెం వెల్లుల్లి దంచేసి వేసాను, కొంచెమే వేసానండి, ఎక్కువ వేసానంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేసేస్తుందేమో అని చెప్పేసి చాలా తక్కువ వేసాను అనమాట. అండ్ ఇదిగోండి పేస్ట్ చేసిన ఉసిరికాయ ఏదైతే ఉందో అది వేసేస్తున్నాను అనమాట. అంతేనండి, ఈ రెసిపీ చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. ఆ తర్వాత చాలా టేస్టీగా ఈరోజు కలుపుకున్నాం అన్నట్లోని అసలు మెయిన్ డిష్ ఇదే, అందరికీ నచ్చిందనమాట. సో ఇదిగోండి మంచిగా స్ప్రెడ్ చేసేసాను ఆయిల్లోని. ఇప్పుడైతే మనం చేసుకున్న మెంతిపొడి, నేను ఏ మెంతిపొడి చేశానో అంత కూడా నాకు అవసరం రాలేదు, ఎక్కువ మెంతిపొడి వేస్తే చేదు వచ్చేస్తుందండి, ఆ మాత్రం వేసాను. అండ్ చిల్లీ పొడి ఒక పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్తో స్పూన్ వరకు వేసాను అనమాట. సో ఎందుకంటే గ్రీన్ చిల్లీ కూడా వేసాం కాబట్టి. అంతేనండి, చిల్లీ పొడి తలక పచ్చివాసన పోయేదా కొంచెం అలా కలుపుతూ ఉంటే మనకి పచ్చడి రెడీ. చెప్పాను కదా, ఈ పూట చేసామంటే నెక్స్ట్ డే మనం తినుకుంటే బాగుంటుందన్నమాట. అంతేనండి. సో ఇదిగోండి ఒక బాక్స్లో వాటర్ లేని నీళ్లు తగలకుండా ఉంచామంటే ఇది కూడా అస్సలు పాడదన్నమాట. పచ్చడి రెడీ. వ్లాగ్ ఎండ్ చేసేద్దామా? నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మేము ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.